మన ప్రైమ్ మినిస్టర్ రీసెంట్‌గా నెదర్లాండ్స్ వెళ్ళినప్పుడు, అక్కడ నెదర్లాండ్స్ గవర్నమెంట్ 1000 ఏళ్ల నాటి చోళుల కాలం నాటి రాగి శాసనాలను మన దేశానికి అప్పగించింది. వీటిని గ్లోబల్ లెవెల్‌లో లైడెన్ ప్లేట్స్ అంటారు. మన హిస్టరీలో అనైమంగళం రాగి శాసనాలు అని అంటారు. పొన్నియిన్ సెల్వన్, రాజరాజ చోళుడి కాలం నాటి రియల్ డాక్యుమెంట్స్ ఇవి. మనం ఈరోజు సర్వర్లు, హార్డ్ డిస్క్‌లు అని అంటున్నాం కానీ, 1000 ఏళ్ల క్రితం చోళులు తమ డేటాను లాంగ్ టర్మ్‌లో ఎలా సేవ్ చేశారో తెలుసా? పేపర్లు చిరిగిపోతాయి, తాళపత్రాలు పాడైపోతాయి. అందుకే వాళ్ళు ఒక పక్కా ఫిజికల్ డేటాబేస్ క్రియేట్ చేశారు. మొత్తం 21 పెద్ద కాపర్ ప్లేట్స్, 3 చిన్న ప్లేట్స్, వీటన్నిటినీ కలిపి ఒక పెద్ద రాగి రింగ్‌తో లాక్ చేశారు. ఆ లాక్ పైన చోళుల అఫీషియల్ ఐడెంటిటీ మార్క్ అయిన పులి సీల్ వేశారు. అంటే ఇదొక ట్యాంపర్ ప్రూఫ్ ఆథెంటికేటెడ్ డేటాబేస్ అన్నమాట. ఈ 24 ప్లేట్స్‌లో ఉన్న డేటాని అనలైజ్ చేస్తే అందులో 5 ప్లేట్స్ సంస్కృతంలో ఉంటే మిగిలిన 16 ప్లేట్స్ అచ్చమైన ప్రాచీన దేశీయ భాషల్లో రాయబడ్డాయి. అంటే తమిళ, తెలుగు రూట్స్ ఉన్న లిపిలో రాయబడ్డాయి. అప్పట్లోనే బైలింగ్యువల్ డాక్యుమెంటేషన్ ఎంత పక్కాగా చేశారో చూడండి. రాజరాజ చోళుడి పరిపాలనలోని 21వ సంవత్సరంలో నాగపట్నం దగ్గరున్న ఆనైమంగళం అనే గ్రామం గురించి ఒక పెద్ద ల్యాండ్ గ్రాంట్ రికార్డ్ ఇది. విచిత్రం ఏంటంటే 1000 ఏళ్ల క్రితం చోళుల రికార్డులో ఉన్న ఆ ఆనైమంగళం గ్రామం ఈరోజు 2026లో కూడా అదే పేరుతో అదే పిన్ కోడ్‌తో ఎగ్జిస్ట్ అయి ఉంది. ఆ పిన్ కోడ్ నంబర్ 61104. ఆ రికార్డుల ప్రకారం ఆ ఊరిలో దాదాపు 97,000 ల్యాండ్ ఉండేది. అంటే మన ప్రస్తుత మెజర్మెంట్స్‌లో సుమారు 623 ఎకరాలు. ఒక కంపారిజన్ చెప్పాలంటే ప్రపంచంలోనే ఒక దేశంగా గుర్తింపు పొందిన వాటికన్ సిటీ కంటే ఇది 2.5 రెట్లు పెద్దది. అక్కడ పండే వందలాది టన్నుల ధాన్యం ద్వారా వచ్చే టాక్స్ మొత్తాన్ని రాజరాజ చోళుడు నాగపట్నంలోని చూడామణి విహారానికి దానంగా రాసిచ్చాడు. అంటే ఇది ఒక బౌద్ధ సన్యాసుల కేంద్రం. ఇక్కడ మనం హెడ్లైన్స్‌కి అవతల ఉన్న జియోపాలిటిక్స్‌ని గమనించాలి. రాజరాజ చోళుడు పరమ శివ భక్తుడు. కానీ ఆయన తన రాజ్యంలో అంతర్జాతీయ బౌద్ధ సన్యాసుల కోసం అంత పెద్ద భూమిని టాక్స్ ఫ్రీగా రాసిచ్చారు. ఆ కాలంలో నాగపట్నం అనేది కేవలం ఒక కోస్టల్ టౌన్ కాదు. అది గ్లోబల్ బుద్ధిజానికి మరియు ఇంటర్నేషనల్ ట్రేడ్‌కి ఒక పెద్ద హబ్. ఇప్పుడు గ్లోబల్ బిజినెస్ అంటే న్యూయార్క్, లండన్ ఎలాగో అప్పట్లో మన సౌత్ ఇండియా అలా ఉండేది. మరి ఈ చూడామణి విహారాన్ని కట్టింది ఎవరో తెలుసా? సముద్రం అవతల ఉన్న శ్రీ విజయ సామ్రాజ్యం రాజులు. అంటే ఇప్పటి ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ ప్రాంతాలన్నమాట. వాళ్ళు అడిగిన వెంటనే రాజరాజ చోళుడు ల్యాండ్ ఇవ్వడమే కాకుండా ఆ సన్యాసుల ఫుడ్ సెక్యూరిటీ కోసం ఈ ఆనైమంగళం ఊరిని రాసిచ్చాడు. బౌండరీలను మార్క్ చేయడానికి ఒక ఏనుగును పంపి అది నడిచినంత దూరం సరిహద్దులుగా రాళ్లు నాటించి గుర్తుగా కల్లి చెట్లను నాటించారని ఈ శాసనాల్లో చాలా డీటెయిల్డ్‌గా రికార్డ్ చేశారు. కానీ కాలక్రమేణా చోళుల సామ్రాజ్యం బలహీనపడింది. ఆ తర్వాత మన దేశంలోకి అడుగుపెట్టిన డచ్ పాలకులు ఈ నాగపట్నంలోని బౌద్ధ విహారాలను ధ్వంసం చేసి ఈ అమూల్యమైన రాగి రేకుల డేటాబేస్‌ను నెదర్లాండ్స్‌కు పట్టుకెళ్లిపోయారు. అక్కడ లైడెన్ యూనివర్సిటీలో ఇవి ఇన్నాళ్లు ఉండిపోయాయి. గత కొన్ని ఏళ్లుగా యునెస్కో వేదికగా లీగల్‌గా పోరాడి ఫైనల్‌గా ఈరోజు ఆ 1000 ఏళ్ల నాటి మన హిస్టారికల్ డేటాను తిరిగి మన దేశానికి రప్పించగలిగాం. మన పూర్వీకులు సైన్స్‌లో, గ్లోబల్ రిలేషన్స్‌లో, డేటా మేనేజ్మెంట్‌లో ఎంత అడ్వాన్స్డ్‌గా ఉన్నారో చెప్పడానికి ఈ లైడెన్ ప్లేట్స్ ఒక లివింగ్ ప్రూఫ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బియాండ్ ది హెడ్లైన్స్ ఇన్ఫర్మేషన్ కోసం మన డేటా అండ్ హిస్టరీ అనాలిసిస్ కోసం ఇప్పుడే బియాండ్ హెడ్లైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఉంటేనే యూట్యూబ్ అల్గరిథం మన వీడియోల రీచ్ని పెంచుతుంది. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.